హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. అందరికీ నమస్కారం. భారతీయ రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగం మీలో చాలామంది ఎప్పట్నుంచో దీనికోసమే ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. మీ అందరి కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ 2026 సంవత్సరానికి ఏఎల్పీ పోస్టుల భర్తీకి ఒక కీలకమైన ప్రకటన విడుదల చేసింది. ఈరోజు మనం ఈ ప్రకటనలో ఉన్న ప్రతి పాయింట్ను క్లియర్గా, సింపుల్గా అర్థం చేసుకోబోతున్నాం. అప్లై చేసే ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, ఇలా ముందుకు వెళ్ళాలి అనే పూర్తి విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. రైల్వే ఉద్యోగమే మీ లక్ష్యమైతే ఈ సమాచారం మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. అమ్మో, ముందుగా ఈ నంబర్ చూడండి. 11,127 అక్షరాల అన్ని పోస్టులు. ఇదేదో చిన్న నోటిఫికేషన్ కాదు, వేళ్లలో ఉద్యోగాలు. అంటే మీలాంటి ఎంతోమంది నిరుద్యోగులకు ఇదొక బంగారు అవకాశం. ఈ రోజుల్లో ఇంత పెద్ద సంఖ్యలో ఖాళీలు రావడం చాలా అరుదు. మీరు గనక కాస్త శ్రద్ధ పెట్టి పక్కా ప్రణాళికతో కష్టపడితే ఇందులో ఒక పోస్ట్ మీదే అవ్వచ్చు. ఈ నంబర్ చూసి భయపడకండి, స్ఫూర్తిని పొందండి. ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నారే, ఇదే అసలైన నోటీసు. భారతీయ రైల్వే అధికారికంగా రిలీజ్ చేసిన ప్రకటన. మనం ఈరోజు మాట్లాడుకునే ప్రతి మాట, ప్రతి అక్షరం అన్నీ ఈ అఫీషియల్ నోటీస్ నుంచే తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ చెప్పే ప్రతిదీ 100కు 100% నిజం, నమ్మొచ్చు. అడ్డమైన వాట్సాప్ మెసేజ్లు, ఫేక్ న్యూస్లు నమ్మేసి టైం వేస్ట్ చేసుకోకండి. ఎప్పుడైనా సరే అఫీషియల్ వెబ్సైట్, అఫీషియల్ నోటీస్నే ఫాలో అవ్వండి. రైట్, ఇక అసలు మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఈ అధికారిక నోటీస్ ప్రకారం మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఇవి మీ అప్లికేషన్ ప్రాసెస్కి చాలా ముఖ్యం, కాబట్టి ప్రతి పాయింట్ను చాలా జాగ్రత్తగా వినండి. అసలు ఈ అసిస్టెంట్ లోకో పైలట్ అంటే ఏంటి? చాలామందికి ఒక చిన్న డౌట్ ఉంటుంది. జస్ట్ డ్రైవర్ పక్కన కూర్చునే హెల్పరే కదా అని. అస్సలు కాదండి, ఇది చాలా పెద్ద బాధ్యత. రైలును నడిపే మెయిన్ లోకో పైలట్కు ఒక కో పైలట్ లాంటి వాళ్ళు. సిగ్నల్స్ చూసుకోవడం, ఇంజిన్ కండిషన్ చెక్ చేయడం, స్పీడ్ కంట్రోల్లో సహాయం చేయడం, ఇలా లక్షల మంది ప్రయాణికుల భద్రతలో వీళ్ల పాత్ర కూడా ఉంటుంది. కెరీర్ గ్రోత్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఏఎల్పీగా జాయిన్ అయ్యి ఆ తర్వాత సీనియర్ ఏఎల్పీ, లోకో పైలట్, ఎక్స్ప్రెస్ రైళ్ల లోకో పైలట్ స్థాయికి కూడా వెళ్ళొచ్చు. అంటే మంచి భవిష్యత్తున్న ఉద్యోగం ఇది. అన్నిటికంటే ముందు ఈ తేదీలు మీ ఫోన్లోనో, క్యాలెండర్లోనో ఎక్కడో ఒకచోట రాసిపెట్టుకోండి. ఆన్లైన్ అప్లికేషన్లు మే 15, 2026న మొదలవుతాయి. చివరి తేదీ జూన్ 14, 2026. చాలామంది చేసే పెద్ద తప్పేంటంటే, అబ్బే ఇంకా బోల్డ్ టైముందిలే అని చివరి రోజు వరకు ఆగుతారు. అప్పుడు సర్వర్లు బిజీ అయిపోయి టెన్షన్తో అప్లై చేయాల్సొస్తుంది. ఆ తప్పు అస్సలు చేయకండి. మొదటి వారంలోనే ప్రశాంతంగా అప్లికేషన్ పూర్తి చేయండి. ఓకే, ఇప్పుడు అందరికీ ఇష్టమైన టాపిక్, జీతం ఎంతొస్తుంది? ఇక్కడ 19,900 అని చూసి అంతేనా అనుకోకండి. అది కేవలం బేసిక్ పే మాత్రమే. దీనికి డియర్నెస్ అలవెన్స్, డిఏ, హౌస్ రెంట్ అలవెన్స్, హెచ్ఆర్ఏ, ట్రావెలింగ్ అలవెన్స్, ఇలా చాలా అలవెన్సులు కలుస్తాయి. అన్నీ కలుపుకుంటేవే మీ చేతికి స్టార్టింగ్లోనే దాదాపు 30,000 నుంచి 35,000 రూపాయల వరకు జీతం వస్తుంది. ఇది మంచి స్టార్టింగ్ అని చెప్పాలి. సరే, ఇంత మంచి ఉద్యోగం, జీతం అన్నీ బావున్నాయి. మరి దీనికి అప్లై చెయ్యాలంటే మనకుండాల్సిన అర్హతలేంటి? వయస్సెంతుండాలి? ఈ పాయింట్స్ చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇక్కడే చాలామంది ఫిల్టర్ అయిపోతారు. ఫస్ట్, వయసు గురించి చూద్దాం. జులై 1, 2026 నాటికి మీకు కనీసం 18 ఏళ్లు నిండి 30 ఏళ్లు దాటకుండా ఉండాలి. అయితే ఎస్సీ, ఎస్టీ వాళ్లకు 5 ఏళ్లు, ఓబీసీ వాళ్లకు 3 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది. ఇక చదువు విషయానికొస్తే నోటీస్లో వివరణాత్మక నోటిఫికేషన్ ప్రకారం అనిచ్చారు. దాని అర్థమేంటంటే, అయ్యా ఇది జస్ట్ చిన్న ట్రైలర్ మాత్రమే, అసలు వివరాలన్నీ పూర్తి నోటిఫికేషన్లో ఇస్తామని. మామూలుగా అయితే 10th క్లాస్తో పాటు ఐటీఐ లేదా డిప్లొమా అడుగుతారు. ఏ ట్రేడ్లు, ఏ బ్రాంచులు అనేది పూర్తి నోటిఫికేషన్ వచ్చాక మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే 3 పాయింట్లు మాత్రం అస్సలు లైట్ తీసుకోవద్దు. ఇవి మామూలు సూచనలు కాదు, ఖచ్చితంగా చేసి తీరాల్సిన పనులు. ఇవి చెయ్యకపోతే మీరు పరీక్ష పాసైనా సరే చివర్లో ఉద్యోగం రాకుండా పోయే ప్రమాదం ఉంది. అంత ఇంపార్టెంట్ ఇవి. మొదటిది ఆధార్ వెరిఫికేషన్. అప్లై చేసేటప్పుడే మీ ఆధార్ను వెరిఫై చేస్తారు. ఇక రెండోది, ఇది చాలా చాలా ముఖ్యం. మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో మీ పేరు, మీ నాన్నగారి పేరు, మీ పుట్టిన తేదీ ఎలా ఉన్నాయో అచ్చుగుద్దినట్టు మీ ఆధార్ కార్డులో కూడా అలాగే ఉండాలి. ఒక్క అక్షరం తేడా ఉన్నా డాక్యుమెంట్ వెరిఫికేషన్లో రిజెక్ట్ చేస్తారు. కాబట్టి ఇప్పుడే రెండూ పక్కపక్కన పెట్టి చెక్ చేసుకోండి. తేడా ఉంటే వెంటనే ఆధార్ సెంటర్కు వెళ్లి మార్పించుకోండి. ఇక మూడోది, బయోమెట్రిక్ అప్డేట్. పరీక్షా హాల్లో మీ వేలిముద్రలు తీసుకుంటారు. అవి మ్యాచ్ కాకపోతే ఇబ్బంది. కాబట్టి దగ్గర్లోని ఆధార్ కేంద్రానికి వెళ్లి మీ బయోమెట్రిక్స్ అప్డేట్ చేసుకోండి. ఈ 3 పనులు ఇప్పుడే పూర్తి చేయండి. సరే, ఇప్పుడు దాకా మనం ఈ షార్ట్ నోటీస్లో ఏముందో చూసాం. మరి ఇప్పుడేం చేయాలి?
అసలు స్టోరీ ఇక్కడ్నుంచే మొదలవుతుంది. మన నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎలా సిద్ధంగా ఉండాలి, ఆ వివరాలు చూద్దాం పదండి. ఒక విషయం మర్చిపోవద్దు, ఇది కేవలం ఒక ఇండికేటివ్ నోటీస్, అంటే ఒక టీజర్ లాంటిది. అసలైన డీటెయిల్డ్ నోటిఫికేషన్ అంటే మన సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ CNEN ఇంకా రాబోతోంది. అందులోనే పరీక్ష ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి, ఏ జోన్లో ఎన్ని ఖాళీలున్నాయి, ఇలాంటి పూర్తి వివరాలన్నీ ఉంటాయి. మరి ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఎక్కడ దొరుకుతుంది? సింపుల్, కేవలం అఫీషియల్ RRB వెబ్సైట్లలో మాత్రమే. మీరు ఏ జోన్కి అప్లై చేయాలనుకుంటున్నారో, అంటే సికింద్రాబాదా, చెన్నయ్యా, బెంగళూరా, ఆ జోన్ యొక్క అధికారిక వెబ్సైట్ను మీ బ్రౌజర్లో బుక్ మార్క్ చేసి పెట్టుకోండి. రోజు ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. జోన్ ఎంపిక కూడా చాలా ముఖ్యం. దీని గురించి మనం పూర్తి నోటిఫికేషన్ వచ్చాక వివరంగా మాట్లాడుకుందాం. రైట్. మరి అప్లై చేయడం ఎలా, ప్రాసెస్ ఏంటి? దీనికి సంబంధించి ఒకే ఒక్క ముఖ్యమైన సూచన ఉంది. అదేంటంటే, ఒక్క విషయం గట్టిగా గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్లు కేవలం ఆన్లైన్లోనే తీసుకుంటారు. పోస్ట్లో పంపించడం, చేతికివ్వడం లాంటివి చెల్లము. అన్ని జోన్లకి కలిపి ఒకే ఒక్క వెబ్సైట్, అదే rrbapply.gov.in. ఇది తప్ప వేరే ఏ సైట్లలోనూ అప్లై చేయొద్దు. అప్లై చేసేటప్పుడు మీ ఫోటో, సంతకం, సర్టిఫికెట్లు స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇది నేను చెబుతున్న మాట కాదు, స్వయంగా రైల్వే బోర్డు ప్రతిసారి ఇచ్చే హెచ్చరిక. దళారులను నమ్మొద్దు అనే. డబ్బులిస్తే ఉద్యోగం వస్తుందనేది 100% అబద్ధం. రైల్వే ఎంపిక ప్రక్రియ చాలా పారదర్శకంగా మీ ప్రతిభ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మీ కష్టం, మీ చదువు, ఇవి రెండే మిమ్మల్ని గెలిపిస్తాయి. ఎవరైనా డబ్బులడిగితే అది పక్కా మోసమని అర్థం చేసుకోండి. అలాంటి వారి వలలో పడద్దు. సో ఇది ప్రస్తుతానికి మన దగ్గరున్న అప్డేట్. పూర్తి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అందులోని సిలబస్, పరీక్షా విధానం, ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి మరోసారి వివరంగా మాట్లాడుకుందాం. ఏ సబ్జెక్టు ఎలా చదవాలి అనే పూర్తి ప్లాన్తో మేము ముందుకొస్తాం. కాబట్టి ఏ ఒక్క చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మాతో టచ్లో ఉండండి. మీ రైల్వే ప్రయాణంలో మేం మీకు తోడుగా ఉంటాం. బాగా ప్రిపేర్ అవ్వండి. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.